కాకుండా రెండు రాష్ట్రాలు కలిసి కూర్చొని మాట్లాడుకుని గతంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో అడుగులు ముందుకు వేశాము. ఈరోజు కూడా ఇవాళ రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించడం కోసం అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు, తెలంగాణ ప్రజలని, తెలంగాణ రైతాంగాన్ని కలుపుకొని ముందుకు వెళ్ళాలన్నది మా ఆలోచన. కానీ ఆ రకమైనటువంటి పని జరగటం ఇష్టం లేనటువంటి వ్యక్తులు ఇవాళ విద్వేషాలని రెచ్చగొట్టడంలో సిద్ధహస్తులైనటువంటి వ్యక్తులు ఇటువంటి వార్తా కథనాలని ప్రచురించి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి వాళ్ళ కుట్రలను అర్థం చేసుకోండి, వాళ్ళ స్వార్థపు రాజకీయ ఎజెండాను అర్థం చేసుకోండి అని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొక విషయం కూడా అడగాలి. రాయలసీమ ఎత్తిపోతల గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎన్జిటి దాన్ని అడ్డుకున్నప్పుడు ఎందుకని దాన్ని క్లియర్ చేయించలేకపోయారు? 2020లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొన్ని అంశాలను లేవనెత్తి ఆనాటి మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎందుకని వాటిని క్లియర్ చేయించలేకపోయారు? మీరు ఎన్జిటిలో ఫైల్ చేసినటువంటి అఫిడవిట్లు ఏంటి? మేము అసలు ప్రాజెక్టే నిర్మాణాన్నే మేము కొనసాగించట్లేదు, కేవలం డిపిఆర్ మాత్రమే తయారు చేస్తున్నాం. ఇంకొకసారి ఈ ప్రాజెక్టు కేవలం తాగునీటి అవసరాల కోసమే, వ్యవసాయ రంగానికి అది ఓన్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ అని ఇంకోసారి ఈ రకమైనటువంటి అఫిడవిట్లు ఫైల్ చేసి ఏమాత్రం కూడా రాయలసీమ రైతాంగం యొక్క ప్రయోజనాల్ని పట్టించుకోకుండా దాదాపు 1000 కోట్ల రూపాయలు మీరు మీ దోపిడీ ముఠా మింగలేదా? పెద్దిరెడ్డి, మీ కింద ఉన్నటువంటి మీ దోపిడీ ముఠా నాయకుడు పెద్దిరెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డం పెట్టుకుని దాదాపు 1000 కోట్ల రూపాయల భారీ అవినీతికి పాల్పడలేదా? అందుకే కదా కుమారుడి యొక్క మిథున్ రెడ్డి యొక్క ఆస్తులు 550% పెరిగాయంట కదండి. మొన్ననే ఏడిఆర్ రిపోర్టు 550% ఇంక్రీజ్. అవినాష్ రెడ్డి ఆస్తులు 450% పెరిగాయంట. మరి ఈ రకంగా ప్రాజెక్టులను అడ్డం పెట్టుకుని 100,000 కోట్ల రూపాయలు మింగితే ఆస్తులు పెరక్కేం చేస్తాయండి? కాబట్టి ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. గతంలో ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయనటువంటి మీరు కేవలం చేపల పులుసు విందులు వినోదాలకి తప్పితే, చేపల పులుసు వినోదాలకి తప్పితే రాష్ట్ర ప్రయోజనాలకి ప్రాధాన్యం ఇవ్వనటువంటి మీరు మీ ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం, హైదరాబాద్లో ఉన్నటువంటి మీ ఆస్తుల్ని, మీ ప్యాలెస్ల్ని కాపాడుకోవటం కోసం మీ దోస్తులు తానా అంటే మీరు తందానా అంటూ, అక్కడ ఉన్నటువంటి వారిది ఒక సెల్ఫిష్ ఎజెండా అయితే ఇక్కడ మీది ఇంకొక సెల్ఫిష్ ఎజెండా. ఇద్దరు తానా తందానా అనుకుంటూ అటు తెలంగాణ రాష్ట్రానికి కానీ ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు, రెండు రాష్ట్రాల యొక్క తెలుగు ప్రజల ప్రయోజనాల్ని పూర్తిగా పక్కన పెట్టి మీరిరువురు చేసినటువంటి కుట్రల వల్లే ఇవాళ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పారు. ఇప్పటికీ కూడా మీ పరిస్థితుల్లో మీ పద్ధతులు మార్చుకోకుండా చేతిలో సొంత మీడియా హౌసులను పెట్టుకొని మీరు ఆడుతున్నటువంటి కుట్రలేంటో ఇవాళ ఈ మీడియా సమావేశం ద్వారా బహిర్గతం చేయటం జరిగింది. చాలా క్లియర్గా స్పష్టంగా ఆ హెడ్లైన్స్ అన్ని కూడా చూపించి మీ యొక్క కుట్రల్ని బహిర్గతం చేయటం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ కుట్రలు మానుకోండి. మీరు ఇటువంటి తప్పుడు వార్తా